నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి సర్వోపనిషత్ సారభూత భగవద్గీత 6వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. కర్పూరం ఎక్కడికి తీసుకెళ్ళినా అదే వాసన వస్తుంది, అవును కదా? అంతేగాని ఆ కర్పూరాన్ని పేడ ఉన్న చోటుకు తీసుకువెళితే ఇక్కడ పేడ కంపు ఉంది గనక నేను పేడ వలే పరిమళిస్తాను అన్నది కదా. అది అక్కడ అది కర్పూరం వలే పరిమళిస్తుంది. ఎందుకు? దానిలో కపటం లేదు, దానికి కర్పూరం సహజత్వం. అలాగే బ్రహ్మవేత్త అయిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట్లాడతాడు, బ్రహ్మం గురించే మాట్లాడతాడు, మరొకడు మాట్లాడేవాడు. అయితే ఈ మాటలు అవతల వాడికి నచ్చలేదనుకోండి, వాడి చెవులు మూసుకుపోవాలి. అంతేగాని ఈయన మాత్రము మానడు. కొందరు కర్పూరం వాసన తగిలితే ముక్కు నుండి నెత్తురు వస్తుంది. కస్తూరి కర్పూరం ప్యూరు అయితే, మనకు ప్యూరు దొరకడం ఎప్పుడో పోయింది. అవి తగిలితే ముక్కు నుండి నెత్తురు సొంత ఘాటు ఉంటుంది. అది కర్పూరం తప్పు కాదు, వాడు ముక్కులో ఉన్న బలహీనత అది. అదేవిధంగా బ్రహ్మము గురించి అవతల వాడు వింటే విసుక్కోవచ్చు. వాడు విసుక్కున్నాడు కదా, నువ్వు లౌకిక కబుర్లోకి దిగేవా, నువ్వు పడిపోతావు లౌకికంలోకి. అందుకు నువ్వు బ్రహ్మం గురించే మాట్లాడు. అయితే మరి వాడు విసుక్కుంటున్నాడు అంటే విసుక్కోని వాడితో వెళ్ళి మాట్లాడు. అందుకే ఆ పిచ్చున్నవాడు ఎవడా అని వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళు. అదే కదండి మనకు కనిపిస్తూ ఉంటుంది లోకంలో. ఒక సినిమా పిచ్చివాడు ఉన్నాడు అంటే పలానా హీరో గారి ఫస్ట్ సినిమా ఏమిటి అని అడుగుతాడు. ఫస్ట్ కలిసినప్పుడు వాడికి ఒక్క 2 మాటల వరకే ఇంకేమైనా మాట్లాడతాడు. 3వ మాట నుంచి వాడి సినిమా కబుర్లే వాడికి. అవతల వాడికి లేకపోతే సినిమా నాలెడ్జ్ ఇచ్చేనా సరే వాడితో మాట్లాడతాడు. అలాగే బ్రహ్మవేత్త తన చుట్టూ ఉన్నట్టు వారికి బ్రహ్మజ్ఞానం ఇచ్చేనా కబుర్లాడతాడు, లేదా అది ఉన్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి కబుర్లాడతాడు. అప్పుడు వాడు ఆనందమే ఆనందం, అన్నం మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. లోకంలో మనం చూస్తున్నాం. ఈ విషయమే మరొక చోట చెప్తాడు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ అని మరొక చోట చెప్పాడు. ఆ చోట ఈ చోట ఒక్కడే చెప్తున్నాడు కనుక ఒకే మాట చెప్తున్నాడు. అది ఇక్కడ మనకి అన్యోన్యం తత్ప్రబోధిన, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారట ఆ బ్రహ్మం గురించి. అంతేకాదు మొత్తంగా మనకు తెలిసింది ఏమిటంటే ఏతదేక పరత్వంచ, వీడు ఎల్లవేళలా అదే సర్వస్వము నుండిపోయాడయ్యా. ఏతత్ ఏక పరత్వంచ, ఆ బ్రహ్మమే పరత్వము నుండిపోయాడు. దీనిని బ్రహ్మాభ్యాసం అంటారు. ఇప్పుడు తెలిసిందా అభ్యాసం అంటే? అంటే నువ్వు మాట్లాడినా, నువ్వు కదిలినా, మెదలినా, ఆలోచించినా, చింతన చేసినా దాని గురించే అనుకుంటూ ఉంటూ కేవలం ఆ మఠం వేసుకున్నప్పుడు ధ్యానం దగ్గరేనండి, తర్వాత లేదండి అని కాకుండా నిరంతరం అదే 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 చెయ్యు. దానితో పాటు వైరాగ్యం కూడా అలవర్చుకో. అది చాలా ముఖ్యం. ఎందుకంటే అదే పట్టుకోవాలంటే ఏది వదలాలో తెలియాలి కదా. అప్పుడు వైరాగ్యం కావాలన్నాడు. అన్నిటికంటే గొప్పది వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే అభ్యాసం బలపడదు. వైరాగ్యం అనేటువంటిది కొంచెం ఇంగితాన్ని ఉపయోగిస్తే వచ్చేది. దానికి శాస్త్ర సహాయం అక్కర్లేదు, ఇంగితం చాలు. కానీ మనకు అన్ని జ్ఞానములు పనిచేయను, ఇంగిత జ్ఞానం తప్ప అని చెప్పుకోవచ్చు. మనకి అదొక్కడి పనిచేస్తే. అందుకే జ్ఞానం అంటే మరేమిటో కాదు, కామన్ సెన్సే, ఇంకేమిటో కాదు. వేదాంత జ్ఞానం అంటే నిజానికి కామన్ సెన్స్. అంతటా ఏ సెన్స్ ఉందో అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. కామన్ సెన్స్ అంటే వేదాంతమే, అది విషయం. ఇంద్రియ జ్ఞానం కాదు కామన్ సెన్స్ అంటే. అది కామన్ సెన్స్ ఎలా అవుతుంది? నీ ఇంద్రియానికి ఓ జ్ఞానం, వాడి ఇంద్రియానికి ఓ జ్ఞానం. జబ్బు పడ్డ నాలుగుకి రుచి తెలియదు, జబ్బు లేని నాలుగుకి రుచి తెలిసింది. మరి కామన్ సెన్స్ ఎలా అయింది వాడికి? అలాగే నీకు పదార్థం తింటే అసహ్యం, ఇంకోటికి ఆ పదార్థం నచ్చింది కనుక ఈ సెన్సెస్తో చెప్పే సెన్స్ కాదండి అసలు సెన్స్ అహం అనే స్ఫురణతో ఏ ఆత్మ ఉన్నదో అదే అసలు సెన్స్, అదే కామన్ సెన్స్. అది ఆ సెన్స్లోకి వెళ్ళు, ఆ స్పర్శలోకి వెళ్ళు, అది విషయం. అది వెళ్ళగలిగినప్పుడు ఈ స్థితి వస్తుంది. అందుకు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే వైరాగ్యం అనేటువంటిది. వైరాగ్యం అంటే ఏమిటో కాదు, నువ్వు దేనికోసం వెంపర్లాడుతున్నావో దాని అసలు స్వరూపాన్ని ఆలోచించు. అదొక్కటే వైరాగ్యం అంటే, మరేంటో కాదు. దేనికోసం వెంపర్లాడుతున్నావు, నీకు దాని మీద వైరాగ్యం సులభంగా కలుగుతుంది. అది నీకు బయట వస్తువు. 2 అది నిత్యానందమా ఆలోచించు. అది ఎంత క్షణభంగురమో నీకే తెలుస్తుంది. దాన్ని నువ్వు మచ్చిక చేసుకోవడానికి ఎన్ని యాక్షన్లు చేయాలి, ఎంత తాపత్రయపడాలి. సృష్టిలో ఒక వస్తువుని లేదా ఒక వ్యక్తిని
అభిమానించినప్పుడు అతన్ని దగ్గరించుకోవాలనుకుంటే ఎన్ని రాజీలు పడతావు, ఎన్ని యాతనలు పడతావు, ఎంత మెప్పిస్తావు, ఎందుకు ఇన్ని అవస్థలు, ఎన్ని ఫీట్సో, ఎన్ని విన్యాసాలు. బతుకంతా విన్యాసమే. కొడుకును మచ్చిక చేసుకోవడానికి విన్యాసం, భార్యను మచ్చిక చేసుకోవడానికి విన్యాసం, భర్తను మచ్చిక చేసుకోవడానికి విన్యాసం, లోకంలో ఒక్కొక్కడిని మచ్చికలు చేసుకోవడానికి విన్యాసాలు, నటనలు, కపటాలు చేసేటప్పటికీ బతుకైపోయింది. ఇంత కష్టపడి నువ్వు నిలుపుకునే ఆ బంధం నిన్నేమైనా సుఖపెడుతుందా? ఆలోచించు. అందుకు ఏం చేస్తావంటే వైరాగ్యం ఏర్పరచుకో వాటి పట్ల. అంటే రాగము ఉండరాదు అంతే తప్ప విడిచిపెట్టి అనలేదు. రాగము పెట్టుకోకు అన్నాడు. ఇది నాది అని దానిపై మమత్వం అనేది ఏదుందో ఆ ప్రీతి భావము, అంటే పరిమితిలో ఒదిగినటువంటి ప్రీతి భావమే రాగము. దాన్ని విడిచిపెట్టి అపరిమితమైన ఆ వస్తువుపై సరాగం పెంచుకో. ఈ పరిమితమైన వస్తువులపై విరాగం పెంచుకో. నీ యుక్తిని నువ్వు ఉపయోగించావా వైరాగ్యం అదే పండుతుంది. ప్రతి వస్తువుని ఎదురుగా నిలబెట్టు, స్కాన్ చేయి, ఆలోచించు. ఆ వస్తువు నిజంగా నీకు సుఖాన్ని ఇస్తుందా? నువ్వు తిరుగుతున్న తిరుగుడు ఎంతవరకు ప్రయోజనం? అది వెంపర్లాట, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఆలోచించు. నీకే సమాధానం నీ మనస్సే చెప్తుంది. అది చెప్పబోయేటప్పుడు మాత్రం గొంతు నొక్కకు, విను. ఆ వాయిస్ను విను, అదే చెప్తుంది నీకు ఇది పనికిరానిది అని. కనుక నీ విచక్షణతోనే నిత్యమేది అనిత్యమేది అనేటువంటి వివేకం జనించిందా? ఆ జనించిన కాస్త వివేకాన్ని వదలకుండా రగుల్చు. యజ్ఞానికి అరణిని మధించుతారు, ఎప్పుడైనా చూసుంటారు మీరు. ఆ రెండు కొయ్యలు పెట్టి మథనం సాగించినప్పుడు కొంచెం వస్తుంది ఆ రవ్వ. ఆ వస్తున్నప్పుడు దాన్ని మిగుల్చుకోవడానికి వెంటనే ఒక పీచు పెట్టి అదంతా గ్రహించి ఆ జ్వాలను అక్కడ పెడతారు. అలాగే నీలో కొంచెం వివేకం మేల్కొని చెప్తూ ఉంటే వెంటనే దాన్ని వృద్ధి చేయి చింతనతో, అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అందుకే అభ్యాసము వైరాగ్యము రెండు కలిపి చేయి. ఇటు వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తావో అటు పట్టుకోవడానికి అంత ప్రయత్నించు. పట్టుకోవడానికి చేసే ప్రయత్నం పేరు అభ్యాసం, వదిలించుకునే ప్రయత్నం పేరు వైరాగ్యం. ఈ రెండు కలిపి సాగాలి, అది విశేషం. అది ఎలాగో అంటే ఆత్మయందు మనస్సుని నిలపడం అభ్యాసం, అనాత్మ నుండి మనస్సుని మరల్చడం వైరాగ్యం. అర్థమైనది కదా? ఏది వ్యర్థములో వాటి నుంచి మనస్సును మరల్చడం వైరాగ్యం, ఏది సార్థకమో దాని యందు మనస్సును నిలపడం అభ్యాసం. అది ఎలాగూ ఉంటే మనం విశాఖపట్నం బయలుదేరాం హైదరాబాద్ నుంచి. బయలుదేరుతూ ఉన్నప్పుడు మనం విశాఖపట్నానికి దగ్గర అవుతున్న కొద్దీ హైదరాబాద్కు దూరం అయ్యాం కదా. హైదరాబాద్కు దూరం అవడం వైరాగ్యం, విశాఖపట్నానికి దగ్గర అవ్వడం అభ్యాసం. అది విశేషం అన్నమాట. అందుకు పరమాత్మకి దగ్గర అవుతూ ఉండడం అభ్యాసం, పరమాత్మకు భిన్నమైనటువంటి అనాత్మ పదార్థములకు దూరం అవ్వడం వైరాగ్యం. ఎంత తేలిగ్గా తేలిపోయింది కదా విషయం. కానీ అది సాధించడమే అసలు ఆత్మ సంయమనానికి మూల సూత్రం, అభ్యాస వైరాగ్యములు. అందుకే ఆ రెండు జాగ్రత్తగా పాటించవయ్యా అర్జున. అంతేకాదు, నేను మనస్సుని గ్రహించడం మహా కష్టం, అది సాధ్యమయ్యేటట్టు నాకు కనిపించట్లేదు అనే నీ మాటలో నాకు మరొక ధ్వని ఉంది. అదేమిటంటే ఇంకేదైనా మార్గం చెప్తావా అనే ప్రశ్న ఉంది అందులో. అది విశేషం. ఏమని? ఇది చాలా కష్టమండి, మరేదైనా మార్గం ఉంటే చెప్తావా అంటే, కష్టం అన్నావు, ఇది సాధన, ఇది ఉపాయం. అభ్యాస వైరాగ్యములు ఉపాయములు, వాటితో సాధించు. కాదు ఇంకేదైనా మార్గం అన్నావా? లేదు అని చెప్తున్నాడు అతను. మనోనిగ్రహం తప్ప మరో మార్గం లేదు, ఇది నా అభిప్రాయం అన్నాడు. కృష్ణుడు నా అభిప్రాయం అన్నాక ఇంకెవడైనా ఏదైనా అభిప్రాయం చెప్తాడా అని వెళితే ప్రయోజనం లేదు. ఈజ్ అల్టిమేట్, ఆయన్ని మించింది మరొకటి లేదు. ఆయన పరమాత్మ, పరమాత్మ అభిప్రాయం ఇది ప్రపంచానికి చెప్తున్నాడు. ఏమని? అసంయతాత్మనా యోగో దుష్ప్రాపయితి మే మతి. ఒకే మాట, మనస్సును నిగ్రహించలేని వాడికి యోగము లభించదు. ఇతి మే మతి, ఇది నా అభిప్రాయము. అది కృష్ణుడు అభిప్రాయం అంట. ఇంకేమంటామండి? అంటే పరమేశ్వరుడు చెప్పిన మాట. అందుకు అది లేనివాడు ఇది సాధించలేడు. ఆత్మ సంయమనమే మార్గము. ఇప్పుడు తెలిసిపోయింది కదా, అది మార్గం. దానికి ఉపాయం అభ్యాస వైరాగ్యములు. అందుకు వశ్యాత్మనాత్ యతత శక్షో వాప్తుముపాయత, అది చెప్తున్నాడు. ఎవడు వశ్యాత్ముడో అంటే ఎవడు ఆత్మను అనగా మనస్సును నిగ్రహించాడో, నిగ్రహించి యతత, యతత అంటే ప్రయత్నశీలుడు. వెంటనే నిగ్రహం కాదు, ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ పక్షుల వలె ఆ సముద్రం నుంచి ఎంత అవస్థ పడిందండి టిట్టిబు పక్షులు.
గుర్తు తెచ్చుకోండి. ఈ అభ్యాస వైరాగ్యములు అలవాటు చేసుకుంటే తప్పకుండా అతడు సిద్ధిని పొందుతాడు సుమా అని మళ్ళీ అభయవచనం చెప్తున్నాడు. చెప్పిన వెంటనే అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు, నిజమేనయ్యా, శ్రద్ధ ఉంది, ఏమిటి ఇవన్నీ పాటించాలి అని శ్రద్ధ ఉంది, గురువాక్యముల యందు విశ్వాసం ఉంది, శాస్త్రముల యందు విశ్వాసం ఉంది, సాధనా పథమునందు విశ్వాసం ఉంది. కానీ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస. అయతి అంటే యతి కానివాడు, యతి అంటే యత్నశీలుడు, అయతి అంటే సరి అయిన యత్నము చెయ్యలేనివాడు అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. సరి అయిన యత్నము చెయ్యలేనివాడు అంటే శ్రద్ధ తెలిసిపోయింది, సాధన తెలిసిపోయింది, దానికి తగిన ప్రయత్నం చెయ్యగలిగేటటువంటి స్థితి లేనివాడు. ఇది అర్థం దీనిలో అయతి అంటే. ధ్యానం చాలా గొప్పది, మనస్సు నిగ్రహించాలి. నాకు శ్రద్ధ ఉంది, మొదలుపెట్టా, కానీ అదంతా సాధించగలిగే శక్తి ఈ దేహానికి లేదు. ప్రారంధం చేతవండి, దేని చేత అవ్వండి, ఆ దేహానికి లేదు. నువ్వు గంట సేపు కూర్చోమన్నావు, కానీ నన్ను ఏం చేయమంటావు, కూర్చోలేను. అలాగే మనస్సున్నది, చుట్టూ ఎన్ని ప్రతికూలములు ఉంటాయి, విఘ్నములు ఉంటాయి. ఈ విఘ్నాల చేత శ్రద్ధతో యోగాన్ని అవలంబించుతున్నప్పటికీ యోగాచలిత మానస, మనస్సు యోగం నుంచి చెదిరిపోవచ్చు. అప్పుడు అప్రాప్య యోగ సంసిద్ధిం, అప్పుడు యోగ సిద్ధిని పొందలేం కదా. అటువంటి వాడి గతేమిటి కృష్ణ అన్నాడు. కాంగతిం కృష్ణ గచ్చతి, వాడు ఏ గతిని పొందుతాడు అని అడుగుతున్నాడు. ఎంత చక్కటి ప్రశ్న అండి ఇది. సాధన చేద్దామని కూర్చున్నాడు, కానీ దానికి తగిన ప్రయత్నం లేదు. మనం అనుకుంటాం నేను చాలా ధ్యానం చేశానని, తగింది అవునో కాదో మనకేం తెలుసు. అందుకు మనకు ఉన్నంత మేరకు, అందుకే భగవానుడు ఒక మాట చెప్పాడు, యథాశక్తి యథాశక్తి. మన సంకల్పాల్లో చాలా వస్తూ ఉంటుంది. యథాశక్తి నిజమే, నీకెంత శక్తి ఉందో అంత, కానీ నీ సాధనకి ఎంత శక్తి కావాలో అంత ప్రశ్నించుకో, అది విశేషం. అప్పుడు నాకేమిచ్చావో దాంతోనే నేను చేయగలను. అప్పుడు పరిపూర్ణంగా అవ్వలేదు కదా, అంటే లోపం వచ్చింది కదా. లోపం వచ్చినప్పుడు యోగ సిద్ధి లభించదు కదా. అప్పుడు వాడి గతేమిటి, ఈ ప్రశ్న వేశాడు. రెండవ ప్రశ్న చూడండి మళ్ళీ. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. ఆ బ్రహ్మమును పొందాలని మార్గంలో వెళుతూ ఉంటే ఇలాగ సరి అయిన ప్రయత్నం లేకపోవడం వల్ల మధ్యలోనూ చెదరిపోతే వాడు చిన్నాభ్రమివా, చెదరిన మబ్బు వలె విడిపోవలసినదేనా, ప్రయోజనం లేకుండా అయిపోతాడా. చెదరిన మబ్బు అటు ఆకాశంలో నిలవలేదు, ఇటు చక్కగా కురియను లేదు, ఆ పరిస్థితిలో అది విరిసిపోతుంది. అలాంటి స్థితికి వెళ్ళిపోతాడా, ఉభయభ్రష్టుడైపోతాడా. అప్రతిష్ఠ బ్రహ్మణ పథి అంటే బ్రహ్మ మార్గమునందు సరిగ్గా వాడు ఉండలేడా. ఏమిటయ్యా గతి అని అడిగాడు. ఈ ప్రశ్నలో అనేక ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఇదేమిటంటే సాధన చేసేటప్పుడు మన జీవిత పరిమితి, మన యొక్క కాల పరిమితి, దేహ పరిమితి, శక్తి పరిమితి, ఇలాంటి పరిమితులు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటి చేత చిట్ట చివరి వరకు మనం వెళ్ళలేకుండా మార్గమధ్యంలోనే ఆగిపోవలసి రావచ్చు. అప్పుడు ఏమిటవుతుంది పరిస్థితి, ఇదొకటి. రెండు, సాధన చేస్తూ ఉండగానే ఈ శరీర పరిమితి మొదలైన వాటి వల్ల ఆయువు మధ్యలోనే పూర్తయిపోయిందనుకో, యోగం పూర్తిగా సాధనలోకి రాకుండానే వాడు మరణించాడు అనుకో, వాడు తర్వాత ఏమవుతాడు, యోగ సంసిద్ధి రాలేదు. ఎందుకు ఆ డౌట్ వచ్చింది ఈయనకి? ఒక మాట చెప్తున్నాడు ఆయన, కర్మఫలాన్ని ఆశించకు, ఈశ్వరార్పణం చెయ్యు. అది ధ్యానయోగానికి చాలా ముఖ్యమైన పాయింట్. అది ఉన్నవాడికే ధ్యానయోగం పండుతుంది. మరి కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేసేసాం, ఆ కర్మే సరిగ్గా ఫలాన్ని ఆశించి చేస్తే శరీరం పోయినా మరో ఉత్తమ లోకంలోకి వెళ్ళొచ్చు. నువ్వేం చేసావు, కర్మఫలం ఈశ్వరార్పణం చేసేయి అనేసావు. అప్పుడు నాకు ఉత్తమ లోకాలు రావు, ఇంకా ఫలత్యాగం చేసేసాను. ఇటా యోగం పూర్తిగా సిద్ధి కాలేదు. అప్పుడు నా గతి ఏమిటి? అటు బ్రహ్మత్వము లేక ఇటు లోకము రాక నేను మధ్యలో వేలాడాల్సిందేనా? ఉభయభ్రష్ట అన్నాడు. అది కచ్చిన్న ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ. ఆ చిన్న మబ్బు తొనుకుందే, అది వెళ్ళి పెద్ద మబ్బుతో కలిస్తే దానితో కలిసి శుభ్రంగా కొరవచ్చు. కానీ ఇంకక్కడికి చేరకుండానే చెదిరిపోయిందనుకో, అది ఇటు నేల మీద పడలేక, అది అటు ఉండలేక ఏమైపోతుంది? అలాగే ఈ జీవుడి గతి కూడా ఏమైపోతుందయ్యా? కాంగతిం అంటే ఏతన్మే సంశయం కృష్ణ చెత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చెత్తానహ్యుపపద్యతే. గొప్ప ప్రశ్న వేశాడండి మహానుభావుడు. దీని సందేహం ఎవడు తీర్చగలడు?
ఏ గురువు తీర్చలేడయ్యా, జగద్గురువు నువ్వు తప్ప. ఎవడికి దొరుకుతాడు నీలాంటి గురువు? నా భాగ్యవశాత్తు దొరుకో. ఎందుకంటే చనిపోయిన వాడి గతేమిటో చెప్పగలిగేవాడు ఎవడండి? నాలాగే పోయే మరొకడా? వాడు చెప్పలేడు. ఏ చావు పుట్టుక లేకుండా అందరి చావు పుట్టుకలు తెలిసినటువంటి పరమేశ్వరుడే చెప్పగలడు. అందుకు ఆయనే నువ్వు ఇక్కడ నిలబడ్డావు. కానీ నీకు తెలుసయ్యా, అటువంటి యోగ భ్రష్టుడు శరీరాదులు పతనమైన తర్వాత ఎటు పోతాడు, ఏమవుతాడు అనేది నువ్వు చెప్పగలవు. మిగిలిన వాళ్ళు బుకిష్ నాలెడ్జ్ చెప్పగలరేమో కానీ నువ్వు ఒక్కడవే అసలు సత్యాన్ని చెప్పగలవు. ఈ దేహం తర్వాత ఏమవుతుందో చెప్పగలిగేవాడు ఎవడండి? పరమాత్మకే తెలుసా అది. అందుకు నువ్వే చెప్పగలవు. అందుకు నొక్కి చెప్తున్నాడు, త్వదన్యః సంశయస్య అస్య క్షేత్రానయుపపద్యతే. నువ్వు తప్ప మరొకడు దొరకడయ్యా అని చెప్తే అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, అది తప్ప గతి లేదు అని ఎంత చక్కగా చెప్తాడో వెంటనే ఓదార్చి, ఏం పర్వాలేదు, అందులో నువ్వు సక్సెస్ అవ్వగలవలే అనేటువంటి అభయం ఇస్తాడు. ఎందుకంటే ఆయనకున్నవి 2 చేతులతోనూ వరదహస్తం, అభయహస్తం. ఆ రెండే ఆయన మనకు కావలసినవన్నీ ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు. అది ఆయన లక్షణం. అందుకే ఎంత బాగా చెప్తున్నాడు, పార్థ సాధనంటూ ప్రారంభించాలే కానీ వాడు ఎప్పుడూ చెడిపోడయ్యా. అదే గొప్ప మాట చెప్తున్నాడు. సాధన అంటూ ప్రారంభించాక వాడు మధ్యలో వాడికి విఘ్నములు వచ్చి యోగాచలిత యోగము నుంచి భ్రష్టుడైనా వాడు చెడిపోడు. వాడికి మళ్ళీ నేను అనుకూలమైన పరిస్థితి ఏర్పరిచి ఆ యోగం ఫలవంతమయ్యేట్టు నేను చేస్తానన్నాడు. అది అంటే నా వైపు అడుగు వేయడం మొదలు పెడితే వాడి మధ్యలో కాలు జారిపడ్డా వాడిని నేను ఎత్తుకుంటాను, నా దాకా తెచ్చుకుంటానని చెప్తున్నాడు స్వామి. ఎంత అభయం చెప్తున్నాడండి. వాడిని నేను చూసుకుంటానయ్యా అంటున్నాడు. అందుకే పార్థనైవాహనాముత్ర వినాశస్తస్య విద్యతే. వాడికి ఇహంలో కానీ అముత్రమునందు కానీ, అముత్రము అంటే పరలోకం, నైవ ఇహ నా అముత్ర, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా వాడికి వినాశం అనేది ఉండదయ్యా అని ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీలైతే ప్రతి గోడ మీద రాయండి, లేకపోతే మీ మనోకుడ్యం మీద రాసుకోండి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత అని పిలిచాడండి అర్జునుడిని శ్రీకృష్ణుడి. ఇందులో ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు. తాత అంటే నాయనా అని. ఎందుకంటే ఎంత వేదనతో అడిగావో నాకు తెలుసు. ఆ వేదన ఎప్పుడైతే చూశాడో నాయన, ఆ ఓదార్పు తాత అని పిలుస్తున్నాడు స్వామి. తాత నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం గచ్చతి. మంచి చేసేవాడు ఎప్పుడు చెడిపోడయ్యా అన్నాడు. అది దీని అర్థం. కళ్యాణకృత్ అంటే శుభమైన పని చేసేవాడు దుర్గతిం నగచ్చతి, ఎప్పుడూ దుర్గతిని పొందడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మంచి చేసేవాడికి దుర్గతి రాదు రాదు రాదు. ఇది కృష్ణవచనం, ఇది భగవద్వచనం, ఇది విష్ణువచనం, తిరుగులేనిది. అది గుర్తుపెట్టుకోండి. అందుకు దుర్గతి పొందకుండా ఉండాలి అంటే కళ్యాణకృత్ కావాలి. అదే పరమాత్మ మనకి చెప్తున్నటువంటిది. మంచి పనులంటే ఏమిటో గుర్తుందా? యుక్త చేష్టస్య కర్మసు. అక్కడ నేను మంచి పనులంటే ఏమిటో చెప్పాను. ఏమిటి? ధర్మం కోసం చేసే పని, మోక్షం కోసం చేసే పని, ఈ రెండే మంచి పనులు. అందుకు ధర్మము మోక్షము ఈ రెండింటి కోసం జీవుడు చేసే ప్రయత్నమే మంచి పని. అర్థకామాలు కోసం చేసే పని అవసరమైన పని. వాటిని ధర్మ మోక్షములు లేకుండా కానీ చేసాడా అనర్థమైన పని. అర్థమవుతుంది కదా? అర్థకామముల కోసం చేసే పనులన్నీ చెయ్యక తప్పు, అవసరం కోసం చేస్తాం. ఇది అవసరాలు. కానీ ధర్మము మోక్షము సంగతి లేకుండా ఈ రెండూ చేసాడా అవి అనర్థాలు. అందుకు అవసరం అనేది అర్థవంతం కావాలంటే మంచి పనులు చెయ్యి, ధర్మముతో చెయ్యి, ధర్మం కోసం చెయ్యి, మోక్షం కోసం చెయ్యి. అందుకు ఆ రెండు కృత్యములే మంచి పనులు. అవి చేసేవాడికి నాశనము లేదు. అటువంటి వాడు మధ్యలో యోగం భ్రష్టమైనా అది మళ్ళీ మేల్కొంటుంది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. అటువంటి వాడు అంతవరకు చేసినటువంటి ఆ యోగ సాధనలో ఉన్న సల్లక్షణం చేత ఉత్తమ లోకములు యందు, అంటే కర్మలు చేశాడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు. కర్మలు చేశారంటే అర్థం శాస్త్రవిహితమైన కర్మలు, ఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు గనక తనకు మిగుల్చుకోలేదు గనక అతనికి ఊర్ధ్వలోకాలు వస్తాయా లేదా అని డౌట్ పడ్డాడు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు. అయ్యా, అతడు నాకు ఇచ్చాడు అంటే నేనేం పట్టుకు కూర్చుంటానా?
నేను వాడికి అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఒక 100 రూపాయలు పెద్ద ఆయన దగ్గర ఇచ్చాము, మీరు తీసుకోండి అన్నాం. ఆయన ఏం చేసుకుంటాడు? నిజానికి సరేలే ఇచ్చాడు కదా అని దాచిపెట్టుకున్నాడు. తర్వాత వీడు 100 రూపాయల్లో 10 రూపాయలు కూడా లేని కటకట పరిస్థితి వస్తే, నువ్వు అప్పుడు నాకు 100 ఇచ్చావు కదా, ఇది తీసుకో 10 ఇస్తాడు ఆయన. ఆయనకేం కావాలా? అది 10 ఎందుకు, 200 కూడా ఇవ్వచ్చు ఆయన. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 100 కదా ఆయన దగ్గర ఉన్నది. ఆయన సర్వసమర్థుడు. అందుకే ఆ పరమాత్మ ఏం చేశారంటే, వాడు చేసిన కర్మలకు రావలసిన ఉత్తమ లోకముల్లో శాశ్వతీ సమాహ ఉషిత్వా అంటే అనేక వత్సరములు, అంటే దేవతల లెక్క ప్రకారంగా అనేకములైన కాలములు అక్కడ గడపి సుఖించి అటు తర్వాత ఆ యోగం కంటిన్యూ చేస్తాను వాడి చేత. ఎలాగా? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే. ఆ గత జన్మల యందు ఆ సాగుతున్న యోగం భ్రష్టమైతే వాళ్ళని ఎక్కడ పుట్టిస్తానో తెలుసా? అంటే మన పుట్టుకలు మన కర్మలకు అనుగుణంగా భగవానుడు ఇస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ చెప్తున్నాడు. పూర్వజన్మ సిద్ధాంతాన్ని విశ్వసించిన వాడే సాధనలో పురోగమించగలడు. అందుకు శుచీనాం శ్రీమతాంగేహే, వాడిని ఆచారవంతమైన శ్రీమంతుల ఇంట పుట్టిస్తానన్నాడు. శుచి ఎంత గొప్ప ముఖ్యం చూడండి. పవిత్రత, ఆచారము, ఈ రెండు ఏ వంశములో ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో పుట్టడం ఒక అదృష్టం అండి. అది ఫస్ట్ అదృష్టం. ఆడ తర్వాత శ్రీమత, డబ్బున్న ఇంట్లో పుట్టడం. కానీ ఇది లేని డబ్బున్న ఇంట్లో పుడితే మహాప్రమాదం. కుబేరుడు కొడుకులు ఏమయ్యారు? నలకోవరు మణిగ్రీవులు, చెట్లే పడి ఉన్నారు వాళ్ళు. కానీ కుబేరుడిలో కొంత మంచితనం ఉంది కనుక ఆ లక్షణం చేత కృష్ణుడి చేత వీళ్ళు విముక్తులవ్వగలిగారు. అది వేరే విషయం. కేవలం శ్రీమంతుడు ఇంటే అయినట్లయితే ధనమదాంధత పెరిగి వాడు వ్యసనపరుడు అవుతాడు, ఇంకేం ప్రయోజనం లేదు. అందుకు శుచీనాం శ్రీమత. అయితే శుచుల ఇంట్లోనే పుట్టొచ్చుగా, శ్రీమంతుడి ఇంట్లో ఎందుకు పుట్టించడం? అంటే దరిద్రంగాని పేరుకుంటే ధర్మం ఆచరించడానికి అవకాశం ఉండదు. అది విశేషం. అందుకు సంపద ఉన్నప్పుడు ఆ సంపదను ధర్మానికి వినియోగించి మనం పాపముల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఆ సంపద లేకపోవడం చేత శరీరాన్ని పోషించుకోవాలని కాలాన్ని వృధా చేయవలసిన అవసరం ఉండదు. అది విశేషం. ఎప్పుడైతే ఇంటి నిండా భోజన పదార్థములు ఉన్నాయో వంట వండుకోవాల్సిన పని లేదు. వంట వండుకోవాల్సిన పని లేదంటే ఆ వండే సమయంతో నిద్రపోతామా? ఆ వండే సమయం జపానికి వినియోగించుకోవచ్చు. అర్థమైంది కదా? అలాగే సంపద ఉన్నప్పుడు మనకి మళ్ళీ లౌకిక శ్రమ చేయవలసిన అవసరం లేకుండా అది కూడా యోగశ్రమ కింద, యోగ సాధన కింద వినియోగించుకునేటట్లు ఉంటుంది. అది సంపద ఉండడం వల్ల ప్రయోజనం. అది విశేషం. అందుకు అటువంటి వాడిని శుచీనాం శ్రీమతాం గేహే. అయితే శ్రీమంతులు ఇంత పుట్టించలేకపోవచ్చు. ఒక్కోసారి వారిని ఇంకా గొప్ప చోట పుట్టిస్తానన్నాడు. అంటే సాధనలో మరింత తీవ్రమైతే రకరకాల గతులు ఉంటాయి కదా. యోగ సాధన కొంచెం ఎక్కువ చేసిన వాడిని ఎక్కడ పుట్టిస్తానంటే అథవా అన్నాడు తర్వాత. అంటే లేదా యోగినామేవ కులే భవతి ధీమతాం, వాళ్ళని యోగుల ఇంట పుట్టిస్తానయ్యా అన్నాడు. అంటే ఇదే యోగంలో ఎవరైతే పరంపరగా ఉన్నారో వారింట పుట్టిస్తాడట. పుట్టిస్తే ఏమొస్తుంది? ఆ వాసన వస్తుంది. వెంటనే వాడు దాన్ని అందుకుంటూ కొనసాగించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకటి తనకొచ్చిన కర్మ పరంపర, రెండు ఆ వంశంలో వచ్చిన పరంపర. ఈ రెండు కలియడం వల్ల ఇప్పుడు సాధన బలపడి సిద్ధి వెంటనే వస్తున్నది. అందుకే మనకి అనేక జన్మల సంస్కారములే మనకి యోగములను ప్రేరేపణ చేస్తాయి. అటువంటి వాడు ఆ జన్మలో ఎవడో బోధించక్కర్లేదు. అయితే ఆ యోగుల ఇంట పుట్టడం అనేదే అత్యంత దుర్లభము, అంటే కష్టసాధ్యమైనటువంటిది. ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అందుకే ఒక మహాయోగ విద్య ఉన్న ఇంట పుట్టడమే గొప్ప పుట్టుక. అలాంటి పుట్టుక నేను వాడికి ఇస్తాను. ఇచ్చిన తర్వాత అందులో వాడు బలాదూరు తిరగడు. వాడికి తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. వాడు గత జన్మలో ఏ జ్ఞానముతో ఆగిపోయాడో అది పౌర్వదైహిక బుద్ధి. గత జన్మలో ఉన్న దేహమునందున్న బుద్ధి, పూర్వ దేహ గత బుద్ధి. ఆ బుద్ధిని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నానన్నాడు. అంటే ఎక్కడ దాకా ఆగిపోయాడో అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అయితే అక్కడ ఎందువల్ల ఆగిపోయాడో ఆ ప్రతికూలత ఇక్కడ లేదు. ఇక్కడ ఇంకా చక్కగా కొనసాగలిగే స్థితి నేను ఏర్పరుస్తున్నాను. యత చేత తతో భూయ. అక్కడ వాడు మరింత సమృద్ధిగా దాన్ని సాధించి, యతతే అంటే అర్థం ప్రయత్నించి, ఆ ప్రయత్నము తతో భూయ ఇంకా అత్యధికంగా చేసి సంసిద్ధౌ సంసిద్ధిని పొందుతున్నాడు సుమా. అంటే మనకి అకౌంట్లు రాసేటప్పుడు ఒక పేజీ వరకు మొత్తం లెక్క వేసి
రెండో పేజీ అకౌంట్ రాసేటప్పుడు ఆ ముందు పేజీలో వచ్చిన అకౌంట్ లెక్కంతా పైన రాసి దాని కంటిన్యూషన్ చేస్తాం. అదేవిధంగా గత జన్మలో యోగం యొక్క కూడికనంతటిని తీసుకుని ఈ జన్మలో కలబోసి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయమంటాడు భగవానుడు. అలా జీవుడి యొక్క రాకపోకలన్నీ గమనించుకునే ఆయన ఉన్నాడు. మనకి ఎందుకు దిగులు చెప్పండి? అందుకే సాధన చేయడం నీ వంతు, నడిపించడం నా వంతు అని చెప్పాడు. అది చెప్పడమే మొత్తం కురుక్షేత్ర యుద్ధం. ఏకత్వం ఆస్థిత, ఆ ఏకమనే దాన్ని పట్టుకుంటే ఆయన పని చూసుకుంటాడు. అనేకాన్ని పట్టుకుంటే ఆయన ఏం పట్టుకోడు. ఆ ఏకత్వం పట్టుకున్నాడు అర్జునుడు. అందుకు నువ్వు ఒక్కడవే నాకు చాలన్నాడు ఆయన. వీడు అనేకాన్ని పట్టుకున్నాడు. అనేకంలో ఉండే ఏకం కృష్ణుడు. ఆ ఏకాన్ని తీసి అనేకాన్ని పట్టేశాడు దుర్యోధనుడు. అందుకు వాడికి అయితే అలా అయింది. వాడిది భిన్న దృష్టి, అర్జునుడిది ఏకదృష్టి. అది ఒక్క ఏర్పాట్లోనే చూడండి గీత అంతా ఉంది. అందుకే పార్థసారథి అనే స్వరూపమే మనకు పూర్ణ గీతాబోధన. అందుకు పూర్వాభ్యసేన తేనైవ హ్రియతే యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసం చేత వాడికి ఆ సాధన యందు బుద్ధి తనంత తానే పుడుతుందన్నాడు. కొందరికి చెప్పండి ఎంత చెప్పినా భగవంతుడి మీద బుద్ధి వెళ్ళదు. ఎందుకు? పూర్వాభ్యాసం లేదు. వీడికి ఇంకా తగిలిందో లేదో వెంటనే అంటుకున్నాడు వీడు. ఎందుకంటే పూర్వాభ్యాసము. ఆ పూర్వాభ్యాసం చేత వాడికి తెలియకుండానే అటు ప్రేరేపింపబడతాడు. గజేంద్రుడు వాడు ఎలాంటి శుచీనాం శ్రీమతాంగే, అది కూడా గజాల్లో ఇంద్రుడిలో పుట్టాడు, మహారాజులో పుట్టాడు ఆయన. కానీ పౌర్వదేహికం యోగం, ఆ యోగం ఒక్కసారి మేల్కొని ఎవరిని చేయి జన్నించి జగమెవ్వని లోపల ఉండి లీనమై అనే స్థితికి వెళ్ళగలిగాడు. అయితే మొసలు పట్టుకున్న వాళ్ళందరికీ విష్ణువు కనిపిస్తున్నాడా? లేదే. ఇతనికి ఎందుకు కనబడింది అంటే మొసలి పట్టుకోవడం బాహ్య ప్రేరణ, అది కదిలించింది అంతర్గతంలో దాగిన నాటి సాధనని కదిలించింది. అంటే గత జన్మలో ఇంద్రజుమ్నుడు అతను మహావిష్ణు భక్తుడు. కానీ అప్పుడు సాధన సగంలో ఆగిపోయింది. అది ఇక్కడ కంటిన్యూ అయింది. సిద్ధి పొందాడు, కైవల్యాన్ని పొందాడు. అలాగే ప్రతి వాడికి కూడా సాధన మొదలు పెట్టాక నిరుత్సాహం పనికిరాదు. భగవానుడు ఎంత అభయం ఇస్తున్నాడు. నేను తప్పకుండా వాడికి ఫలితం ఇస్తాను, ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు. కానీ నా కోసం చేసిన సాధన వృధా పోదు. అది భగవానుడు ఇచ్చినటువంటి మాట. ఈ మాటే అంతకుముందే చెప్పాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. కొద్దిపాటిదైనా ఈ ధర్మం ఆచరిస్తే అది మహాభయాల నుంచే కాపాడుతుంది. అందుకే భగవత్ సాధన ఏ కొద్దిపాటి ప్రారంభించినా ఉత్సాహంగా ప్రారంభించండి, కానీ అంతటితో సంతృప్తి పడద్దు. సంతృప్తితో అసంతృప్తితో సాధన చేయండి. సాధిస్తున్నాము కదా అని ఆనందం, ఇంకా సాధించాలనే తపన, ఈ రెండిటితోటి జీవితం వెళ్ళినప్పుడే ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అలాంటి ప్రయత్నశీలుడైనటువంటి వాడు ఏనాటికైనా నన్ను చేరుకుంటాడు అని అభయాన్నిచ్చి, అందుకే ఈ దివ్యమైన ధ్యానయోగం ఉన్నదే అది తపస్సు కన్నా జ్ఞానము కన్నా కర్మ కన్నా గొప్పది అన్నాడు ఇక్కడ. ఇదేమిటండి వ్రతానాం ఉత్తమం వ్రతం అన్నట్లు ఏ వ్రతం తిరిగేస్తే అది ఉత్తమ వ్రతం అంట. అలాగే జ్ఞానయోగం చెప్పినప్పుడు అదే, మళ్ళీ ఇది చెప్తే ఇదే. ఏం నమ్మము అంటే ఏ యోగమైనా ఇది లేకపోతే పండదు గనక తపస్సుల కంటే గొప్పది ధ్యానం అన్నాడు. అంటే తపస్సులు వదిలేయమని చెప్పడం కాదు, జ్ఞానంతో ఉన్నప్పుడే తపస్సు పండుతుంది అని. అలాగే జ్ఞానిభ్య జ్ఞానుల జ్ఞానయోగము కంటే అని అంటే అక్కడ అర్థం జ్ఞానయోగము అనగానే జ్ఞానం అంటే బ్రహ్మానుభవం అనే ఒక అర్థం చెప్పుకున్నాం, అది ఇక్కడ తీసుకోకూడదు. జ్ఞానిభ్య అంటే శాస్త్రజన్య జ్ఞానిభ్య అని అర్థం. అంటే శాస్త్రమును బాగా పరిశోధించి బ్రహ్మం అంటే ఏమిటో బ్రహ్మేతరం అంటే ఏమిటో తెలుసుకోగలిగిన వివేకం ఏదైతే ఉన్నదో ఆ వివేకమే ఇక్కడ చెప్పబడుతుంది. అటువంటి వివేకి కన్నా జ్ఞానయోగ గొప్పవాడు. ఎందుకంటే వాడి విషయం తెలిసింది కానీ సాధన లేదు అక్కడ. కర్మిభ్యశ్చాధికో యోగి, అలాగే కర్మానుష్ఠానపరుడైన వాడి కంటే కూడా ధ్యానయోగి గొప్పవాడు సుమా. అందుకే జ్ఞానాధ్యానం అని మరొక చోట కూడా చెప్తాడు పరమాత్మ. అందుకే ధ్యానయోగం యొక్క గొప్పతనం చెప్పి చిట్ట శ్లోకం ఇది చాలా ముఖ్యం. అటు చెప్పబోయే వాటికి ఇది గాఢమైన లింక్ ఇస్తోంది. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. మళ్ళీ మే మత, నా అభిప్రాయం ఏంటంటే అని ఆఖరికి చెప్పి, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే అన్నమాట. మే మత అని ఆఖరికి వచ్చి ఆ మాట అంటున్నాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే అర్జున,
యోగులందరిలోని గొప్పవాడెవడయ్యా అంటే తేల్చి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. యోగులందరిలోని అంటే నిజానికి భాష్యకారులందరూ కూడా ఏదో వ్యాఖ్యానించారు, ఎవరెవరో కొందరు ముఖ్యమైన వాళ్ళు తప్ప. కానీ ముందు ఉన్న శ్లోకాన్ని కొంచెం లింక్ పెట్టుకుంటే చాలు. తపస్విభ్య జ్ఞానిభ్య కర్మిభ్య లింక్ ఇచ్చాడు గనక ఆ ప్రయత్నశీలురందరికంటే కూడా ధ్యాన యోగం ఉన్నదే అది గొప్పది. అది మద్గతేన అంతరాత్మనా, అది విశేషం. అంటే నాయందే సర్వము సమర్పించినటువంటి మనస్సు కలవాడు అని ఇక్కడ అర్థం. అటువంటి వాడు శ్రద్ధావంతుడై నన్ను ఆశ్రయించుతాడు, అదే గొప్ప యోగమని నా యొక్క మతము. అంటే సర్వాత్మనా నన్ను ఆశ్రయించుటయే శ్రేష్టమైన మతము. అది కావలసింది. అన్నిటికీ లక్ష్యం ఏంటి? పరమాత్మయే సర్వస్వము అనేటటువంటి ఎరుక సాధన, ఇదే గొప్పది. ఆ ఎరుక కావాలి మనకి. పరమాత్మయే ఇక్కడ మాం అన్నాడు అంటే నన్ను అని. మద్గతేన అంతరాత్మన, నన్ను అంటే అర్థం ఏంటి అంటే కృష్ణుణ్ణి తప్ప ఇంకే దేవుణ్ణి అక్కర్లేదు అని చెప్పి మళ్ళీ దీన్నో మత సిద్ధాంతం తయారు చేయొద్దు. కృష్ణుడిని తప్ప అనడంలో సందేహం లేదు. కానీ ఆ కృష్ణుడు ఎవరు? సర్వవ్యాపకమైన సర్వేశ్వరుడు ఆయన కృష్ణుడు. ఈశాన సర్వ విద్యాన, సర్వవ్యాపకుడైన ఈశ్వరుని యందు, అది చెప్పదలుచుకున్నాడు స్వామి ఇక్కడ. దానికి మన పూర్వ శ్లోకములు చాలా ముఖ్యం. ఇది ఇంకా అర్థం కావాలంటే తర్వాత అధ్యాయం చాలా ముఖ్యం. ఈ తర్వాత అధ్యాయంలో స్వరూప నిర్ణయం అంతా చేస్తాడు. అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ అనే దృష్టి కలిగి మనం భక్తిని ఆశ్రయించాలి, అది విశేషం. ఆ దృష్టి లేకుండా కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మ ఇతడే నా సర్వస్వం అనుకోవాలి. అప్పుడు ఇతర ద్వేషములేవి మనలోకి ప్రవేశించాం. ఇతడే నా సర్వస్వం అని సర్వాత్మనా ఆయన ఆశ్రయించడమే శ్రేష్టం. ఈ మాట వినగానే భక్తి యోగం స్ఫురిస్తుంది కదా. అందుకే తర్వాత రాబోయేటువంటి 6 అధ్యాయాలకి భక్తి షట్కము అని పేరు. దానికి ఇది ఫౌండేషన్ శ్లోకము, పునాది శ్లోకం. ఇప్పటి వరకు చెప్పబడ్డ 6 అధ్యాయాలకి కలిపి ఒక మాట అంటారు, దాన్ని కర్మ షట్కము అని పేరు. 18 అధ్యాయాల భగవద్గీతని 3 షట్కములుగా విభజించారు. షట్కము అంటే 6, 3 6లు 18 కదా. మొదటి 6 కర్మ షట్కం, తర్వాతి 6 భక్తి షట్కం, చివరి 6 జ్ఞాన షట్కం. ఈ 3 ఇందులో చెప్పబడ్డాయి. మనకి కృష్ణ నిర్ణయ ప్రకారంగా ఈ రోజుతో కర్మ షట్కం పూర్తయినది. కానీ అన్నేనంటే మీరు ఒప్పుకోరు, జాగ్రత్తగా వినుంటే. ఇందులో కర్మ, జ్ఞానము, భక్తి 3 చెప్పబడ్డాయి, అన్నీ చెప్పబడ్డాయి. అయితే ఇందులో ముఖ్యంగా కర్మ గురించి చెప్తూ, ఆ కర్మను ఎలా చేయాలో చెప్తూ భక్తి వైపు తీసుకొచ్చారు. అంటే భక్తి లేనిది దానికి పండదు. ఆ భక్తికి ప్రధానం ధ్యానం, అది విశేషంగా చెప్పుకున్నాం. అందుకు భక్తి ముఖ్యం, భక్తికి ధ్యానం ముఖ్యం. ఆ ధ్యానపూర్వకమైన భక్తి ద్వారానే సిద్ధిని పొందగలం అనే విషయాన్ని ప్రస్తావించడానికై అన్ని యోగముల కంటే సర్వవ్యాపకుణ్ణు, సర్వాత్మకుణ్ణు, సర్వులకు ఆత్మను అయినటువంటి పరమాత్మనైన నాయందు సర్వసమర్పణ బుద్ధితో ఎవరు ఆశ్రయిస్తున్నారో వారు ధన్యులు అని పరమాత్మ చెప్పి ముగించుతున్నాడు. మనకు అచ్చమైన గమ్యం చూపించాడు. నన్ను ఆశ్రయించండి, నా అభయం ఇచ్చాడు. ఈ సాధన మీరు ఏ కొద్దిపాటి ప్రారంభించినా దాన్ని పండించుకునే బాధ్యత నాదన్నాడు ఆయన. అది విశేషం. ఆ విధంగా స్వామి ఇక్కడ అభయమిస్తూ దివ్యమైన జ్ఞానాన్ని, ధ్యాన యోగాన్ని మనకు అందించారు. ఇలా కర్మషట్కం పూర్తయినది. దీనికి ఆత్మయోగము, ఆత్మ సంయమ యోగము, స్వరూపయోగము అని పేరు. అది చెప్పి భాష్యకారులు అంటారు, ఆత్మయోగమవోచజ్జో భక్తి యోగ శిరోమణి తం వందే పరమానందం మాధవం భక్త సేవధిం అని స్తుతించారు ఈ అధ్యాయాంతంలో. ఆత్మయోగాన్ని ఈ విధంగా చెప్పాడు ఎవరంటే భక్తి యోగ శిరోమణి అయిన శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు భక్త సేవధిం, భక్తులకు పరమావధి అయినటువంటి ఆ పరమాత్మను నమస్కరిస్తున్నాను అన్నారు. ఆ పరమావధి అనే మాటే ఆఖరి శ్లోకంలో చెప్పబడుతున్నది. అందుకు భగవాన్ని ఆశ్రయించడం, ఆసక్తి చూపించడం, ఇదే భక్తి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకున్న మాటతో మళ్ళీ ప్రారంభిద్దాం ఆయన అవకాశం ఇచ్చినప్పుడు. కాలం ఆయన స్వరూపం గనక ఆయన ఎప్పుడు ఇస్తాడు? ఆశ్రయం, ఆసక్తి ఆయన వైపు ఉంచడం, అదే అసలు సాధన. ఆశ్రయం, ఆసక్తి, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే అదే. ఆసక్తి అంటే ప్రేమ, ఆశ్రయం అంటే నువ్వే దిక్కని నమ్ముకోవడం. ఈ రెండిటికి భజ్ అనే ధాతువు అర్థం.
అందుకు భజ్ నుంచి వచ్చిన భక్తి అనే శబ్దానికి ఆశ్రయము, ఆసక్తి అని అర్థం. మనం లోకంలో మనం పోషింపబడాలి అంటే మనం పనిచేసేటటువంటి పై ఉద్యోగిని ఆశ్రయిస్తాం, లేదా ఒక బంటు రాజును ఆశ్రయిస్తాడు. కానీ ఆసక్తి మాత్రం వాడికి భార్యాపిల్లల మీద ఉంటుంది. కానీ అలా కాకుండా భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా, ఆసక్తితో ఉన్నామా అంటే ఆశ్రయానికి ఆయనే స్థానం, ఆసక్తికి ఆయనే స్థానం. ఈ రెండిటికి కలిపి చూపించే భావం పేరే భక్తి. అదే ప్రధానం, అది ధ్యానము ద్వారా సిద్ధి పొందుతున్నది. అలాంటి కృష్ణచరణ భక్తి మనకు లభించాలని ప్రార్థన చేసి ఆ భక్తి షట్కం గురించి చెప్పుకునే భాగ్యం భక్తవత్సలుడైన భగవానుడు ఎప్పుడు ఇస్తాడా అని మీరు నేను కూడా కలిసి ఎదురు చూద్దాం. ఆ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం. మిగిలిన వాళ్ళందరం నిమిత్త మాత్రం అని తేలిపోతుంది కదా. ఆయన సంకల్పం లేనిది ఏది జరగదు. అందుకు ఇది స్వామిని ఆశ్రయించి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహంతో పెద్దలు వేసిన మార్గములో శంకర భగవత్పాదులు మొదలైనటువంటి అనేక మంది భాష్యకారులు నేటి ఆధునికుల వరకు చెప్పినవి ఏవి శాస్త్ర సమ్మతములో వాటిని గ్రహించి విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరిచాను. ఈ 18 రోజుల్లో జరిగినటువంటి విషయం అది. సర్వం కృష్ణానుగ్రహం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ.